బా ఎంత టైం పట్టిందో చూద్దాం. అసలు ఏ టైంకి ఆర్డర్ చేసి? అయ్యో ఏ టైంకి ఆర్డర్ చేసావు గుర్తులేదు. నువ్వు 3 ట్రై చేసావా? హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఈస్ బజార్. సో ఇప్పుడైతే మనం ఉషా మిల్పూరీస్ కిచెన్కి అయితే వచ్చేసామండి. సో ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనం డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇది మనకి మాదాపూర్లో ఉంటుంది అండ్ పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుంది. గజిబిజిగా ట్రాఫిక్ అలా ఎంత ఏం లేదు. సో ఏ రోజుకి ఆ రోజు మీకు ఇలా మెన్యూ అయితే అంటే స్పెషల్స్ ఏమున్నాయి అవి అక్కడ మెన్షన్ చేస్తారనమాట. కింద అంబియన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఎండగా ఉంది అనేసి మేము పైన ప్లేస్ చూస్ చేసుకున్నాం అనమాట. ఈ పైన ఉండేదైతే మీకు కొంచెం తక్కువ స్పేస్లో ఉంటుంది. సో ఇక్కడ ఏసీ ఉంటుంది అనేసి ఇక్కడికి వచ్చినాము. అండ్ ఫైనల్లీ మేమైతే ఒక ప్లేస్ చూస్ చేసుకొని అక్కడ కూర్చున్నాం అనమాట. మేము ఏం ఆర్డర్ చేసాము అండ్ ఫుడ్ ఎలా ఉంది జెన్యూన్ రివ్యూ అయితే ఇచ్చేస్తాము ఎండింగ్లో. అండ్ కంప్లీట్ మెన్యూ కూడా నేను ఎండింగ్లో అయితే ఇచ్చేస్తాను. మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏదైనా సరే సజెస్ట్ చేస్తే మేము అక్కడికి కూడా వెళ్ళేసి రివ్యూ అయితే చేసేస్తాం. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకొకసారి చూడండి. స్పైసీగా లేదు, మీడియం స్పైస్ ఉంది కాబట్టి ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చు. కాకపోతే చికెన్ పీసెస్ ఉడకబెట్టి కట్ చేసేస్తారు కదా, ఆ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. మిరియాలు అంత ఘాటుగా ఏం లేవు, చాలా మీడియంగా ఉంది. సో ఎవరైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం స్టార్టర్స్లో ఆర్డర్ చేసింది వెల్లుల్లి కారం వేపుడు అనమాట, అంటే రొయ్యల వేపుడు. సో ఇవైతే క్రిస్పీగా ఉన్నాయి. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. సో ఇవి ప్రాన్స్ అనమాట. ఓకే, వెల్లుల్లి కారం సంథింగ్ ఏదో ఉంది. వెల్లుల్లి కారం పొడి ప్రాన్స్ అంట ఇవి. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. సో ఇక్కడ మీకు ఇన్ హౌస్ ప్రిపేర్ చేసిన సాస్ అండ్ మయో ఇచ్చారు. 499 ప్రైస్ చెప్తుంది సరే. సో ఈ సాస్ అండ్ ఈ మయో ఈ రెంటితోటి ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. మీరు కొంచెంసేపు పక్కన ఉండండి. ఏంటి అలా చూస్తున్నావు? ఓకే, ఫస్ట్ అయితే సాస్. బాగుంది. నెక్స్ట్ మయో చూద్దాం. రెండు బాగానే ఉంది. దానిలోకి ఇలాగా వెల్లుల్లి మిర్చి చిన్న చిన్నగా కొత్తిమీర ఇవన్నీ వేసి ఉన్న ఒక చిన్న మసాలా లాగా అనమాట. బాగుంది. యాక్చువల్లీ నాకు సాస్ మయో రెండు నచ్చినాయి. ఎందుకు వదిలిపెట్టాలి, రెండు మిక్స్ చేసుకున్నాను. బాగుంది. సింతి ఫోన్లో రివ్యూ ఇస్తున్నాను. ఏదైతే సూప్ మనం ఆర్డర్ చేస్తామో ఈరోజు అది మిరియాల కోడి చారు గైస్. దాని కాస్ట్ 219 పడింది. ఫస్ట్ స్పూన్ నోట్లో పెట్టుకోగానే మాకు అనిపించింది ఏంటంటే అంత బాగాలేదేమో అని అనిపించింది. కానీ దాని తర్వాత 2వ స్పూన్ 3వ స్పూన్ తాగగానే అనిపించింది ఏంటి అంటే చాలా బాగుంది గైస్. మీరు ఆర్డర్ చేయొచ్చు. నేను పద్ధతిగా వినమ్రంగా చెప్దాం అనుకున్నాను, చెప్పాను. I'm done with prawns, okay? France. So we are waiting for Pulau. Let's see how it
నా పొట్ట ఖాళీ అవుగాక. పేరేంటి? మాంసం పులావ్. నెక్స్ట్ ముల్పూరీస్ కుక్కర్ మాంసం పులావ్ వి ఆర్డర్. దీని రేట్ వచ్చేసి how much is it? 649. 649. ఓకే. We are waiting for that. Like I said, it will take 40 minutes. We'll see how it goes. 30 minutes ఇంకా పడుతుంది. మా సూప్ అండ్ మా ప్రాన్స్ రెండు ఫినిష్ అయిపోయినాయి. సో పొట్ట కొంచెం ఫుల్ అయింది. ఈ కుక్కర్ పులావ్ వచ్చేలోపు కొంచెం ఖాళీ అవుతుందిలే, అరిగిపోతుంది. యా కుక్కర్ పులావ్ ఓన్లీ. దట్స్ కుక్కర్ పులావ్. యా అంటే కుక్కర్లో వేసుకొచ్చేదే నేను ఆర్డర్ చేసిన అనుకుంటున్నా. లెట్స్ సీ ఏమవుతుందో. అది యాక్చువల్లీ 30 to 40 minutes 30 to 40 minutes అయితే టైం పడుతుంది. సో ఈలోపు మీకు అరగాల్సిన కొంచెం అంటే అది తినడానికి కొంచెం సరిపడా స్పేస్ అయితే మీ పొట్టలోకి వచ్చేస్తుంది. డోంట్ వరీ. ఈలోపు కొంచెం వాటర్ తాగుదాం, ఇవి కూడా అరిగిపోతాయి. అబ్బా ఇది కింద ఉంది ఇట్లాగా, దీన్ని తీసి దీనిలో వేస్తుంది. ఎంత టైం పట్టిందో చూద్దాం. అసలు ఏ టైంకి ఆర్డర్ చేసిన? అయ్యో ఏ టైంకి ఆర్డర్ చేసా గుర్తులేదు. ఏ టైంకి ఆర్డర్ చేసిన? మళ్ళీ అంటే టైం చెక్ చేయాలంటే టైం చెక్ చేయాలి. ఏ టైంకి ఆర్డర్ చేసాం గుర్తులేదు, కానీ ఆ బాబుని అడుగుదాం, ఆ బాబు చెప్తాడు కదా. నెక్స్ట్ మనం ఆర్డర్ చేసిన మెయిన్ కోర్స్ అయితే వచ్చేసిందండి. ముల్పూరీస్ వాళ్ళ స్పెషల్ గోంగూర కుక్కర్ పులావ్ అనమాట. సో ఇలా ఉంటుంది టెక్స్చర్ అయితే. అండ్ మనకి దీనిలో మటన్ దాల్చా, గోంగూర అండ్ రైతా ఇస్తారనమాట. ఎలా ఉందో చూద్దాం. బిర్యానీ ఫస్ట్ అయితే ఇది మటన్ దాల్చానా, ఇది మటన్ దాల్చా అంట. ఫస్ట్ దీంతో ట్రై చేద్దాం ఎలా ఉందో. సో ఇలా ఉంది, నేను మీకు వీడియోలో చూపించా కదా. ఎనీవేస్ నువ్వు 3 ట్రై చేసావా? సో ఫస్ట్ పీస్ చూడండి, నేను మీకు ఇలా చూపిస్తా. చాలా మెత్తగా ఉడికిపోయింది. ఓకే, బాగా పడుతుంది. మటన్ దాల్చా ఓకే ఓకే ఉంది. నెక్స్ట్ గోంగూర పులావ్లోకి మళ్ళీ మనం గోంగూరతో ట్రై చేద్దాం. పులుపు లేదు, గోంగూర అనుకున్నంత పులుపు అయితే లేదు మీకు. మీకు పులుపు కావాలి అనుకుంటే వాళ్ళు ఇచ్చిన గోంగూర యాడ్ చేసుకోండి. దీనిలో అయితే అంత పులుపు ఉండదు. నాకు అలా పులుపు లేకపోతేనే ఇష్టం యాక్చువల్లీ. అంత ఓవర్ పులుపు ఉంటే నాకు నచ్చదు. బేసిక్గా గోంగూర పులావ్స్ నేను చాలా తక్కువ ట్రై చేస్తాను. ఈరోజు సింతి కోరిక మేరకు ట్రై చేశాను. ఓకే, సో వాట్ నెక్స్ట్? ఈ రైతా ఉంది కదా, ఇది ట్రై చేద్దాం. ఈ లైట్ పులుపుకి
ఆ పులావ్ ఫ్లేవర్కి ఆ కర్డ్కి చాలా బాగుంది. నాకు ఈ రెండింటికంటే ఇదే బాగా నచ్చింది. రైతానే ఐ మీన్ ఈ ఆనియన్ రైతానే బాగా నచ్చింది. అప్పుడప్పుడు మధ్యలో థమ్స్అప్ తాగుతూ ఏది స్ప్రైట్ ఇంకొని స్ప్రైట్ సో దీన్ని ఫినిష్ చేసిన తర్వాత మనం ఇంకేదైనా డిజర్ట్స్ చూస్తే చూద్దాం, లేదంటే రివ్యూ ఇచ్చేస్తాం. ఓకే ఇంకా ఇది రివ్యూ టైం అనమాట. సో సింధి రివ్యూ అయిపోయింది. సో ఇప్పుడు మన రివ్యూకి అయితే వచ్చేసాము మన ఛానల్ కోసం. సో సింధి కొంచెం చెప్పమ్మా. కొంచెం కొంచెం చెప్పిన కొంచెం ఓకే. సో ఫుడ్ ఎలా ఉంది? సో ఫుడ్ అయితే ఓకే, మోర్ దెన్ యావరేజ్. మస్తు ఉందని చెప్పలేము కానీ యూ కెన్ కమ్ అండ్ ట్రై ఇట్ వన్స్. స్టార్టింగ్ మేము సూప్ చారు ఆర్డర్ చేసాం. సూప్ కేటగిరీలో అది చారు అని నేమ్ ఉంది కాబట్టి చారులానే ఉంది. స్టార్టింగ్ తీసుకున్నప్పుడు ఇట్ వాజంట్ దాట్ గుడ్, బట్ ఒక 2-3 స్పూన్స్ తాగితే కొంచెం మంచిగా అనిపించింది. ఇట్స్ అన్ అక్వైర్డ్ టేస్ట్ అనమాట. నెక్స్ట్ వాట్ స్టార్టర్స్లో పులావ్ వాట్ ఇస్ ప్రాన్స్, గార్లిక్ వెల్లుల్లి కారంపొడి ప్రాన్స్ ఆర్డర్ చేసినాం. ఇట్స్ అ డ్రై డిష్. ప్రాన్స్ అయితే నాకు నచ్చింది. ప్రాన్స్ ఎక్కడ పోయినా నాకు నచ్చుతున్నది ఎందుకేమో మరి. అలాంటి ఆర్డర్ చేస్తున్నవారు నేను ప్రాన్స్ నాకు ఇది కొంచెము మేము పద్మరాగాల ట్రై చేసినట్టుంది. సేమ్ రెసిపీయో కాదో వీ డోంట్ నో, బట్ టేస్ట్ అయితే అట్లనే ఉంది. దాని క్రిస్పీనెస్ అట్లనే ఉంది. ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ, ఎక్సలెంట్ అని చెప్పచ్చు. What next? We ordered pulao in the main course. It is gongura mamsam pulao, cooker pulao. You can rate it 2.5 out of 5 maybe. It's not that great, not bad also, but okay, average. You can try it once. Like gongura pulpu మామూలుగా ఉంది. ఎక్స్ట్రా ఒక కూపలో వేసిస్తారు గోంగూర. If you want more than that, then you can add extra tanginess to it. That's all from my end. సో మంది కూడా సేమ్ ఇంచుమించు అంతే గైస్. అంటే కుక్కర్ పులావ్ ఏంటంటే నేను గోంగూర అంతగా నేను ట్రై చేయను ఎక్కడ కూడా. సో ఈరోజు ట్రై చేయాలి ఆర్డర్ చేసింది అనమాట. సో అది తిన్నాను, బట్ ఓకే అనిపించింది. బట్ ప్రాన్స్ అయితే నాకు నచ్చినాయి బాగా. అండ్ సూప్ కూడా నాకు చాలా నచ్చింది, కోడి చారు. సో అది నాకు బాగా నచ్చింది. స్టార్టర్ అండ్ సూప్ రెండు నాకు బాగా నచ్చినాయి అనమాట వెన్ కంపేర్ టు మెయిన్ కోర్స్. సో మెయిన్ కోర్స్లో ఇంకా ఎక్కువ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. మా రివ్యూ అయితే ఇది, అంటే ఏంటంటే దీని వరకు మాత్రమే. ఓకే, సో ఇంకా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా ట్రై చేసి ఉండి అందులో ఏదైనా బాగుంది అంటే ప్లీజ్ లెట్ us know. సో నెక్స్ట్ టైం you can come and try for sure. డెఫినెట్లీ. సో ప్లేస్ అయితే బాగుంది, అంత ఓవర్ ట్రాఫిక్ ఉండడం కానీ అలా ఏం లేదనమాట, కొంచెం పీస్ఫుల్గా ఉంది. కానీ ఏసీ ఆఫ్ ఉండే, ఏసీ కోసం అని పైకి వెళ్ళాం సమ్మర్ అని చెప్పి, ఫ్యాన్స్ ఆన్ ఉన్నాయి కానీ ఏసీ ఆఫ్ ఉండే. టెక్నికల్ ఇష్యూ మేబీ. కింద బాగుంది యాక్చువల్లీ, కిందంతా కూడా సెటప్ బాగుంది. ఓకే, సో చల్ల మరి ఇదైతే మా రివ్యూ అండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, ఇంకొక మంచి ఫుడ్ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేస్తాం. నేను సింతి. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.